నాకు తెలిసి ఈ విధంగా ఈ రెసిపీ అనేది యూట్యూబ్‌లో ఇప్పటి వరకు ఎవ్వరు చెప్పలేదు. ఎంత హెల్తీనో తెలుసా? ఈ విధంగా గనక మనం కర్రీ చేసుకొని తిన్నామంటే వెజ్ లవర్స్‌కి వెజ్, నాన్ వెజ్ లవర్స్‌కి ఒక స్మాల్ ట్విస్ట్ రిజల్ట్ మాత్రం అద్దిరిపోతుంది. కర్రీ ఒకటే వెర్షన్స్ మాత్రం 2. అర్థం కాలేదా? వీడియో మొత్తం చూడండి. వెజ్ లవర్స్, నాన్ వెజ్ లవర్స్ ఇద్దరు కూడా సాటిస్ఫై అయ్యే విధంగా ఈ కర్రీ అనేది చేయటం అయితే జరిగింది. హెల్త్‌కి మాత్రం చాలా మంచిది. వీక్లీ 2 టైమ్స్ అన్నా చేసుకొని తింటారు. టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అద్దిరిపోతుంది. ఇంక మనం లేట్ చేయకుండా ఈ కర్రీ ఎలా చేయాలి అనేది చూసేద్దామా? సింపుల్ అండి. ఈ కర్రీ పాలక్, క్యాప్సికమ్, క్యాబేజ్ ఈ మూడిటితో చేసామన్నమాట. అయితే ఈ కర్రీ ఇంత టేస్ట్ రావటానికి అసలు యాక్చువల్‌గా క్యాబేజ్ అంటే అంతమంది ఇష్టపడరు. బట్ క్యాబేజ్ గనుక తిన్నామంటే హార్ట్‌కి చాలా మంచిది. అయితే ఈరోజు నేను మీకు చూపించే ఈ వీడియోలో ఈ కర్రీ ఏదైతే ఉందో చాలా టేస్ట్ వస్తుంది. ఇంత టేస్ట్ వస్తానికి కూడా ఒకే ఒక టాప్ సీక్రెట్ టిప్ అయితే ఉంది. అది నేను మీకు చెప్తాను. రెస్టారెంట్స్‌లో ఎలాగైతే మనకి కర్రీస్ ఉంటాయో సేమ్ అదే టేస్ట్ వస్తుంది. అయితే ఆ టిప్ ఏంటనేది లాస్ట్‌లో చెప్తాను. ఎందుకంటే కర్రీ మొత్తం చేసిన తర్వాత ఆ టాప్ సీక్రెట్ అనేది మనం లాస్ట్‌లో యూజ్ చేస్తాం. అది ఏంటనేది లాస్ట్‌లో నేను మీకు చెప్తాను. ఇక మన కర్రీ అనేది కంటిన్యూ చేసేద్దాం. ఇక్కడ నేను మీకు స్టెప్స్ విధంగా చెప్తాను. ముందుగా ఇక్కడ మీరు చూసుకుంటే నేను ఒక 2 ఆనియన్స్ అయితే వేసుకున్నాను. ఒక పెద్ద కట్ట, ఒక 2 కట్టలు తీసుకున్నాను అనమాట పాలకి. దానికి తగ్గట్టు నేను ఇక్కడ మీకు కొలతలతో చెప్తాను. ఓకే, బాగా పెద్ద సైజు ఆనియన్ అయితే ఒకటి తీసుకోండి సరిపోతుంది. చిన్నవైతే 2 తీసుకోండి. ఈ ఆనియన్స్ అనేవి వీలైనంత సన్నగా కట్ చేసుకోండి. మనకి ఆయిల్లో బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఆయిల్ కూడా మీరు గమనిస్తే ఒక 5-6 స్పూన్స్ వేసాను అంతే. అంతకుమించి ఎక్కువ అక్కర్లేదు. ఈ ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. పచ్చి పచ్చిగా ఉంచొద్దు. పచ్చి పచ్చిగా ఒక 2 నిమిషాలు అలా వేపేసి తీసేస్తే అంత టేస్ట్ రాదనమాట. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉంచండి. మంచి టేస్ట్ అయితే వస్తుంది. నాకు గోల్డెన్ కలర్ వచ్చింది. వచ్చిన తర్వాత ఒక హాఫ్ క్యాబేజ్. ఈ క్యాబేజ్ కూడా మీరు వేసిన తర్వాత చాలామంది క్యాబేజ్ ఇష్టపడరు కర్రీస్‌లోకి. ఎందుకంటే అది అంత టేస్ట్ రాదనుకుంటారు. బట్ దీని టేస్ట్ చాలా బాగుంటుందండి. ఎప్పుడంటే మనం క్యాబేజ్ వేసాం కదా, మనం ఆనియన్స్‌ని ఏ విధంగా అయితే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉంచామో ఈ క్యాబేజ్ కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపాలన్నమాట. ఇది గోల్డెన్ కలర్ రాకపోవచ్చు, కానీ మనకి క్యాబేజ్ ఏదైతే ఉందో బాగా క్రంచీనెస్ వచ్చే విధంగా మనం ఫ్రై చేయాలి. సింపుల్గా చెప్పైనా ఒక 7-8 నిమిషాలు లో ఫ్లేమ్‌లో అలా ఫ్రై చేయండి. ఫ్రై చేసేసిన తర్వాత ఇందులో క్యాప్సికమ్, టొమాటో వేశాను. ఈ క్యాప్సికమ్ అనేది వీలైనంత సన్నగా చిన్నగా కట్ చేసుకోండి. త్వరగా మనకి ఫ్రై అయిపోతుంది. టొమాటో కూడా సన్నగా చిన్నగా కట్ చేసుకోండి. ఇలా సన్నగా చిన్నగా కట్ చేసుకోవడం వల్ల త్వరగా ఫ్రై అవుతుందన్నమాట. మొత్తం కూడా మనకి ఉడకటం త్వరగా అయిపోతుంది. ఇప్పుడు ఇందులో మన కర్రీ టేస్ట్ అనేది డబల్ అవ్వటానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ అయితే వేసుకోండి. 1 స్పూన్ సరిపోదనమాట. 2 స్పూన్స్ అయితే వేసుకున్నాను. ఇక్కడ నేను మీకు క్వాంటిటీ కూడా చెప్పాను కదా. క్యాప్సికమ్ ఒకటైతే తీసుకున్నాను. టొమాటో కూడా ఒకటైతే సరిపోతుంది. ఈ ఒక క్యాప్సికమ్, ఒక టొమాటో వీలైనంత సన్నగా కట్ చేసుకోండి. ఇప్పుడు 2 కట్టల పాలకూర అనమాట. నీట్‌గా వాష్ చేసేసుకోండి. కొంచెం మట్టి ఉంటుంది. ఒక 3-4 సార్లు బాగా వాష్ చేసుకొని ఈ పాలకూర కూడా వీలైనంత సన్నగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వేసేసుకొని ఒక్క 7-8 నిమిషాలు లో ఫ్లేమ్‌లో తిప్పుతూ కలుపుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసారా, మనకి పాలకూర గానీ, ఇక్కడ క్యాబేజ్ గానీ, టొమాటో గానీ ఇవన్నీ వేసాం కదా. ఇక్కడ మీరు చూస్తే నాకు బౌల్ నిండా ఉందన్నమాట. ఈ వెజిటబుల్స్ అన్నీ బౌల్ నిండా ఉన్నాయి. మనకి ఎప్పుడైతే మంచిగా కుక్ అవుతుందో ఈ కర్రీ మొత్తం కూడా సగం అయిపోతుంది. ఇప్పుడు ఇంతుందా, ఇదంతా పచ్చి పచ్చిగా ఉంది కాబట్టి మనకి బౌల్ నిండా దగ్గర నిండా ఉంది. ఇప్పుడు మొత్తం మనకి ఉడికిన తర్వాత సగం అయిపోతుంది. చూడండి లాస్ట్‌లో ఎంత అవుతుందో చూడండి. ఆ విధంగా సగం అయిపోవాలి. అప్పుడే మనకి బాగా ఉడికినట్టు అనమాట. అది కూడా ఒక గుర్తు. ఓకే, ఈ విధంగా ఒక 7 నిమిషాలు మంచిగా ఫ్రై చేసిన తర్వాత ఇందులో మసాలాస్ చూద్దాం. మసాలాస్ పెద్దగా ఏమీ ఉండవు. ఫస్ట్ అయితే 1 స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను. ఈ సాల్ట్ అనేది మంచిగా మన వెజిటబుల్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి వెజిటబుల్స్‌కి బాగా పట్టే విధంగా ఈ విధంగా సాల్ట్ వేసిన తర్వాత బాగా కలపండి. అయితే ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, 1 స్పూన్ ఎలా సరిపోతుంది, సరిపోదు కదా అని చెప్పేసి. మీరు వెజ్ లవర్స్ అయితే ఇది అవాయిడ్ చేసేయండి. ఇది ఆప్షనల్ అనమాట. ఇప్పుడు నేను వేస్తుంది ఏంటంటే ఉప్పు చేప. చాలా బాగుంటుంది. నాన్ వెజ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో మీకు చెప్తున్నాను. ఇది కనుక వేసుకుంటే ఈ కర్రీలో మనం ఉడికించిన తర్వాత
టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఈ సాల్టెడ్ ఫిష్ అంటే ఉప్పు చేప ఫ్లేవర్ ఎవరైతే బాగా ఇష్టపడతారో, అందుకే నేను సాల్ట్ ఎక్కువ వేయలేదు, ఎందుకంటే మనకి ఉప్పు చేపలో కూడా సాల్ట్ వస్తుంది కాబట్టి 1 స్పూన్ వేసాను సరిపోతుంది. ఇప్పుడు వెజ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ వెజ్ లవర్స్ ఈ ఉప్పు చేప ఏదైతే ఉందో ఇది స్కిప్ చేసేయండి, ఇది వెయ్యొద్దు. ఇది వెయ్యకపోయినా సరే ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది తింటుంటే. అదే నాన్ వెజ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఉప్పు చేప వేసుకుంటే ఈ ఉప్పు చేప ఫ్లేవర్ కూడా యాడ్ అయ్యి కర్రీ టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. రెండు బాగుంటాయి, ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అని కాదు, దీని ఫ్లేవర్ దీనిదే, దాని ఫ్లేవర్ దానిదే అనమాట. మంచిగా వేసేసుకున్న తర్వాత వెజ్ లవర్స్ దీన్ని స్కిప్ చేసేసి మంచిగా కారం అలాగే ధనియా పొడి 1 స్పూన్ అయితే వేసాను, కారం కూడా 1 స్పూన్ వేసాను. తర్వాత బాగా కలిపేశాను. ఇంకా ఫైనల్గా నేను స్టార్టింగ్లో చెప్పా కదా ఒక టాప్ సీక్రెట్ అని చెప్పేసి, అదేంటంటే లో ఫ్లేమ్ పెట్టండి ఇప్పటి నుంచి, హై ఫ్లేమ్ పెట్టొద్దు. ఇందాటి వరకు మీడియం ఫ్లేమ్ పెట్టుకున్నా చాలు. మంచిగా ఫ్రై అయింది కదా, లో ఫ్లేమ్ వీలైనంత లో ఫ్లేమ్ పెట్టేసి ఒక్క 25 నిమిషాలండి. నేనైతే ఇక్కడ మంచిగా వాటర్ పోసేసిన తర్వాత బాగా కలిసే విధంగా బాగా కలిపేశాను. కొత్తిమీర కూడా ఇప్పుడే వేసేసాను. ఈ కొత్తిమీర కూడా వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి 25 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు బాగా లో ఫ్లేమ్ మీద అలా కుక్ అవనివ్వండి. అలా కుక్ అయిందంటే మన కర్రీ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, అదిరిపోతుంది. చూసారా, నేను ఇందాక మీకు చెప్పాను కర్రీ అనేది హాఫ్ అయిపోతుందని, సగం అయిపోతుందని చెప్పా కదా. చూడండి కర్రీ అనేది మనకి ఆల్మోస్ట్ అయిపోయింది, సగం అయ్యింది. దానితో పాటు మనకి ఇదొక గుర్తు అనమాట. అలాగే కర్రీ కూడా మంచిగా ఉడికింది, వాటర్ మొత్తం కూడా మనకి ఆవిరైపోయింది. చూసారా ఎంత బాగా వచ్చిందో కర్రీ అనేది. నాన్ వెజ్ లవర్స్ దీంట్లోకి ఒక్క ఆమ్లెట్ అలా వేసుకున్నామంటే అదిరిపోతుంది. వెజ్ లవర్స్ ఈ కర్రీలోకి లైట్గా అలా నెయ్యి వేసుకుని తిన్నామంటే నెక్స్ట్ లెవెల్ అంతే. మరి చేస్తారా? మీరు కూడా చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. ఈ కర్రీ అనేది వైట్ రైస్లో కానీ చపాతీలో కానీ అదిరిపోతుంది. హెల్త్కి కూడా చాలా మంచిది, ఎందుకంటే మనం యూస్ చేసినవన్నీ కూడా ఆకుకూర కానీ క్యాబేజ్ కానీ అన్నీ కూడా మంచివే హెల్త్కి. మరి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసేయండి. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్ బాయ్.